హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈటెల రాజేందర్ ఈ పేరు బహుశా తెలంగాణ రాజకీయాల పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. గతంలో కేసీఆర్ హయాంలో ఆర్థిక మంత్రిగా చేశారు. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఒక నెంబర్, ఈ ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ తర్వాత ఎవరయ్యా అంటే ఈటెల రాజేందరే ఒక మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. సో అక్కడ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, ఒక జీవితంలోనే ఒక కష్టమైన క్లిష్టమైన ఫేజ్ని నేను బీఆర్ఎస్లో చూశాను, అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చేసాను అని చెప్పి ఆ మధ్య కాలంలో బాగా చెప్పేవాళ్ళు ఈటెల రాజేందర్ గారు. తర్వాత బయటకు వచ్చారు, ఒక జాతీయ పార్టీలో జాయిన్ అయ్యారు, బైపోల్ తెచ్చుకున్నారు, బైపోల్ ఎలక్షన్స్లో గెలిచారు. ఆ టైంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లు చేసినా, కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా, అన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే ఈటెల రాజేందర్ ఆ ఎన్నికల్లో గెలిచారు. తర్వాత నార్మల్ ఎలక్షన్స్ వచ్చినాయి, 2023 ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు. సీన్ కట్ చేస్తే అప్పుడు ఎలక్షన్స్ తర్వాత ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి నియోజకవర్గం అంటే మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ బంపర్ మెజార్టీతో గెలిచారు. సరే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో సరైన పోటీ పెట్టలేదు, అందుకని ఈటెల గెలిచేశాడు. రేవంత్ రెడ్డికి బీజేపీకి ఏదో మ్యాచ్ ఫిక్సింగ్, రకరకాల మాటలు అయితే అవన్నీ వచ్చినాయి. సరే, అవన్నీ పక్కన పెట్టేద్దాం మనం కాసేపు. ఇప్పుడు థింగ్ ఏంటంటే, అంత కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్లు ఎదుర్కొని బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ ఒక్కసారిగా ఆయన స్వరంలో మార్పు ఎందుకు వచ్చింది? ఏ కారణాలతో మార్పు వచ్చింది? ఎందుకు మార్పు వచ్చింది? చాలా రోజుల నుంచి వినపడుతుంది ఏంటంటే, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు ఈటెలకి మించిన వాళ్ళు ఇంకా లేరు, ఈటెల తోపు అనే పేరైతే బీజేపీ అధిష్టానం బలంగా నమ్ముతుంది. ఈటెలకి దాదాపు కన్ఫర్మ్ అయిన ప్రచారం సాగుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ సమయంలోనే ఒక చిక్కొచ్చి పడింది ఈటెల రాజేందర్కి. అదే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని, ఈటెలని, హరీష్ రావుని విచారణకు పిలిచారు. సరే, ముందు కేసీఆర్ వెళ్ళాలి, కానీ ముందు హరీష్ రావు వెళ్ళొచ్చాడు, తర్వాత ఫస్ట్ ఈటెల వెళ్ళొచ్చాడు, హరీష్ రావు వెళ్ళొచ్చాడు, తర్వాత కేసీఆర్ వెళ్ళొచ్చాడు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ చెప్పిన వర్షన్ కావచ్చు, ఆ తర్వాత కొన్ని ఛానల్స్లో ఇచ్చిన వర్షన్ కావచ్చు, బీజేపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న దీనికి పూర్తిగా డిఫరెన్స్ ఉంది. ఎప్పటి నుంచో బీజేపీ ఆరోపిస్తుంది, కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా తయారైందని చెప్పి సాక్షాత్తు మోడీయే చాలాసార్లు అన్నారు. రాష్ట్ర నాయకత్వం కానీ వీళ్ళందరూ కూడా కాళేశ్వరాన్ని ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చారు. సడన్గా అధ్యక్ష రేసులో దాదాపు ముందున్న ఈటెల రాజేందర్ ఒక్కసారిగా కాళేశ్వరం ఒక వరప్రదాయని, అదొక అద్భుతం, అదొక మహాద్భుతం, డౌట్ లేదు దాంట్లో అని చెప్పి కొంత కేసీఆర్కి కానీ బీఆర్ఎస్కి కానీ అనుకూల వ్యాఖ్యలు, అట్ ద సేమ్ టైం బీజేపీకి కొంత ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే సీన్ అర్థం కాలేదు చాలామందికి. ఇదేంద్రా బాబు, ఇంకా రేపో మాపో ఈయనకి అధ్యక్ష పదవి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, అధ్యక్షుడు రేసులో దాదాపుగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో సడన్గా యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్కి కేసీఆర్కి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది చర్చ. బీజేపీలో ఆయనకి ఏమన్నా బాలేదా, ఇక్కడ ఆయనకి బ్రీత్ లేదా, అనుకున్నది చేయలేకపోతున్నారా, అందుకే ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారా, మరోసారి బీఆర్ఎస్కి వెళ్ళబోతున్నారా అనే వాదన కూడా బలంగా అనిపిస్తుంది. కానీ బుద్ధున్నాడు ఎవడో, ఒకసారి బీఆర్ఎస్ నుంచి వచ్చినాడు ఎవడు బయటికి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంతవరకు ఎవరు పోలాట్లా, దట్టు ఈటెల లాంటి వాడు మళ్ళీ వెళ్తారనైతే జనం అనుకోవట్లేదు. వెళ్ళినా వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలే ఒప్పుకోరు, అది వేరే విషయం. మరి ఎందుకు ఆయన అంత క్లోజ్గా ఉంటున్నాడు? వాళ్ళకి అనుకూలంగా కమిషన్ ముందు కావచ్చు, లేకపోతే తర్వాత కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు, ఈటెల రాజేందర్ ఎందుకు కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడుతున్నారంటే, ప్రధానంగా వినపడుతుంది, త్వరలో కవిత కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కవిత కూడా ఈ యొక్క విషయం వల్ల డిఫర్ అయ్యి బయటకు వచ్చేసారని చెప్తున్నారు. అదేంటంటే, తొందరలో బీఆర్ఎస్ బీజేపీ విలీనం. సో ఈ ప్రాసెస్ అంతా సాఫ్ట్గా స్మూత్గా జరగాలంటే బీఆర్ఎస్కి సత్సంబంధాలు ఉన్నోడు, బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేసేటోడు బీజేపీ అధ్యక్షుడై ఉండాలి. ఒకవేళ బండి సంజయ్ని అధ్యక్షుని చేద్దామంటే, బండి సంజయ్ బీఆర్ఎస్ అంటే అసలు ససేమిరా ఉప్పు నిప్పు బగ్గుమంటాడు ఆయన, అసలు నో వే. కాబట్టి ఈ టైంలో నాకు గతంలో బీఆర్ఎస్తో పరిచయాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా మళ్ళీ ఆ పరిచయాలు ఉన్నాయి, కాబట్టి నేను అధ్యక్షుడిని అయితే రేపటి రోజున బీజేపీ బీఆర్ఎస్ విలీనం జరిగితే ఆ ప్రాసెస్ అంతా ఒక స్మూత్గా అయిపోద్ది అనే ఒక సిగ్నల్స్ అధిష్టానానికి పంపించే ప్రయత్నం చేస్తున్నాను ఈటెల రాజేందర్. కానీ అట్ ద సేమ్ టైం ఎవరైతే అప్పుడు కేసీఆర్ చేసిన తప్పుల్ని వాటిని ఎదిరిస్తున్నాడు, ఒక దమ్మున్న వ్యక్తి, ఒక మాస్ లీడర్, ఒక బీసీ లీడర్గా
ఈటెల్ని గుర్తించారో వాళ్ళంతా ఇప్పుడు రివర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఒక తిట్టిన నోటితోనే మరోసారి కేసీఆర్ని పొగిడే పరిస్థితులు ఎందుకు వచ్చినాయని వాళ్ళంతా జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈటెల రాజేందర్ ప్లాన్ అయితే కొంతవరకు వర్కౌట్ అవుతుంది. ఏంటంటే అధిష్టానం దృష్టిలో పడుతున్నాడు. రేపటి రోజున బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఉంటే స్మూత్గా అయిపోవటానికి ఈయన అధ్యక్షుడిగా ఉంటేనే బాగుంటుందనే ఫీలింగ్ తెప్పిస్తున్నాడు. కొంతవరకు సక్సెస్ అవుతున్నాడు. కానీ అధిష్టానం ఇంపార్టెంటా, జనం ఇంపార్టెంటాయా అంటే మాత్రం ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉన్నాడు ఈటెల రాజేందర్. ఎందుకంటే అధిష్టానం దగ్గర మార్కులు పడుతున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం ఏ జనం అయితే బీఆర్ఎస్ నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు నిన్ను హక్కును చేర్చుకున్నారో, ఏ బీసీలు అయితే బీఆర్ఎస్ నిన్ను గెంటేస్తే మా బీసీ బిడ్డ నిన్ను గుండెలపై హత్తుకున్నారో, ఆ బీసీ ఇప్పుడు మరోసారి నువ్వు కేసీఆర్కి, కాళేశ్వరంకి, బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేరు ఇప్పుడు. కాబట్టి ఈటెల రాజేందర్ గారు అధిష్టానం దృష్టిలో పడాలి, లేకపోతే అధ్యక్షుడు కావాలి అనే ప్రయత్నాలు బాగానే ఉన్నాయి. కానీ మరోసారి మీరు బీఆర్ఎస్కి, లేకపోతే కాళేశ్వరంకి, లేకపోతే కేసీఆర్కి అనుకూలంగా వాళ్ళకి ఫేవర్గా మాట్లాడితే మాత్రం ప్రజల్లో మీ మీద ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఆలోచించుకోవాలి మీరు, అధిష్టానం మార్కులు కావాలా, ప్రజల ఓట్లు కావాలని.